మరికొంతమంది పరారీలో ఉన్నట్లు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి వినుకొండ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలపడం జరిగింది. ఈ హత్య కేసులో వ్యక్తిగత కారణాలు కనపడుతున్నాయని మరింత లోతుగా విచారించి నిందితులు ఎవరైనా కానీ కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. హత్య చేసిన జిలానీతో పాటు హతమైన రషీద్పై కూడా పాత కేసులు ఉన్నాయని తెలిపారు. అనంతరం హత్య కేసుల పూర్తి వివరాలను జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు వెల్లడించారు. ఇప్పటి వరకు ఎస్పీ గారు కూడా చెప్పారు, ఫ్యామిలీ ఎంక్వైరీలో కూడా మాట్లాడడం జరిగింది. దాని వెనుక వాళ్ళకి పర్సనల్ కక్ష కనిపిస్తుంది. దాని వెనుక రాజకీయంగా కూడా ఏం లేదు. బికాస్ ఇద్దరు అర్లియర్ సేమ్ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు కొన్ని రోజుల నుంచి ఇద్దరు పార్టీ డిఫరెంట్ ఆల్సో మనం విచారిస్తాము. ఏం మనకి అక్కడ ఫిజికల్ సాక్ష్యాలు ఏమున్నాయి, అది దాని తర్వాత ఇంకా సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ఏమున్నాయి అది కూడా చూసుకుంటాము. టెక్నికల్ గా ఎవిడెన్స్ ఉంటే అది కూడా మనం సేకరిస్తాము. దాని వెనుక ఎవరైనా ఉంటే అది కూడా మనం చూస్తాము. దట్ హూ ఇస్